రోబోమ్యాన్ రచన ఎం. విప్లవ్ కుమార్. అసలే మనిషిని మనిషి చూసి భయపడుతూ, ముక్కుకు నోటికి ముసుగేసుకుని దొంగల్లా తిరుగుతున్న మాయదారి కాలం. తుమ్మినా దగ్గినా ఓ మానవ బాంబు పేలినట్టు వణికిపోతున్న పరిస్థితి. మూతికి మాస్క్ అడ్డం పెట్టుకున్నప్పటికినీ మనిషికి మనిషి ఆమడ దూరం ఉండటమే అన్ని విధాలా శ్రేయస్కరమని లోకానికే లాక్డౌన్ ప్రకటించిన కరోనా కాలం. తిండి దొరక్క, నిత్యావసర వస్తువులు అందక, కనీసం తాగడానికి నీళ్లు కూడా అందక జనమంతా అలమటిస్తున్న దుస్థితి. అలాంటి సమయాన ఒక అమ్మాయి ఫుట్పాత్ మీద ఉన్నవారికి ఫుడ్ పంచుతోంది. అక్కడెక్కడో మూసేసిన షాపుల షట్టర్ల చాటుకు బిక్కచచ్చి పడుకున్న ముసలివారిని కూడా లేపి మరీ ఫుడ్, వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చి వస్తోంది. దిక్కులేని ముసలివారు, అనాథ పిల్లలే కాదు, అశోక్ నగర్ ఇందిరా పార్కు ప్రాంతంలో అన్నం దొరకని యువత కూడా చేతులు జాస్తోంది. తను ఎవరి ముఖం చూడటం లేదు, ఆ చాచిన చేతులని తప్ప. అచ్చం తనలాగే చార్మినార్ ప్రాంతంలో ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చి సికింద్రాబాద్ వెళ్తున్న సమర్ అనేవాడు ఆమెను చూసి ఆగాడు. మీరు చేస్తున్న పని చాలా గ్రేట్. మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అన్నాడు తన దగ్గరికెళ్ళి. దీనిలో గ్రేటే ఉంది. ప్రాణాల్ని దాచుకోలేకపోతున్న ఈ కరోనా కాలంలో డబ్బులు దాచుకుంటే ఏమొస్తుంది? నా చుట్టుపక్కల ఎవరైనా ఆకలితో చనిపోతే వారి చావుకు నాదే బాధ్యత అవుతుంది. మనం ఆర్థికంగా ఉండి కూడా మన చుట్టూ ఉన్నవారి ఆకలి తీర్చకపోవటం నా దృష్టిలో నేరమే అన్నది తను. ఆ మాటలతో సమర్ ఆమెను అలానే చూస్తుండిపోయాడు. ఆమె సింగరేణి నల్ల బంగారం వలె మెరుస్తున్న నల్ల పొన్నులా, తొలకరి దున్నకంలో లేచిపడిన నల్లరేగడి మన్ను తెరిచిన కన్నులా ఉంది. తన వైనం శృతిమెత్తని జున్నులా, నయనం విశాలమైన మెన్నులా, మాటలు మానవత్వపు వెన్నులా ఉన్నాయి. అక్కడ దారి పొడవునా అన్నం పంచిపెడుతూ వెళ్తున్న తన చేతులు విరబూసిన హిమపుష్పంలా కనిపించాయి సమర్కి. వెంటనే తన దగ్గరికి పరిగెత్తికెళ్ళాడు. హలో, యువర్ నేమ్ ప్లీజ్ అని అడిగాడు. సమూహ అని చెప్పి తన పని తాను చేసుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కాని సమర్ ఆలోచనల్ని సమూహ ఒక సముద్రంలా చుట్టుముట్టింది. ఆయన మనసులో చెరగని పచ్చబొట్టులా నిలిచిపోయింది. తనని ఎక్కడో చూసినట్టనిపిస్తోంది. కాని ఎక్కడనేది అస్సలు స్ట్రైక్ అవడం లేదు. అసలు ఎవరీ సమూహ? అలాంటి పరిస్థితుల్లో గుండెల్లో రాయి పడ్డట్టు సమర్ ఫోన్ మోగింది. ఆ ఫోన్ కాల్ మాట్లాడి పెట్టేశాడు. అమర్, త్వరగా రెడీ అయ్యి ఊరికి వెళ్దాం పద అన్నాడు. సరే కాని ఎందుకు? ఏమైంది? గొర్ల సంఘం నరసింహ చనిపోయాట. శివ ఫోన్ చేసి చెప్పాడు. అయ్యో, ఎలా? కరోనాతోనేనా? కాదు, హార్టెటాక్. హార్టెటాకా? అదేంటి? ఆయనకు హార్టెటాక్ రావడమేంటి? అవును, హార్టెటాక్ రాక ఏమైతది? ఊళ్ళో ఉన్న గొల్ల కుర్మలందర్నీ కూడేశాడు. ప్రభుత్వం నుంచి గొర్లు వస్తాయని చెప్పి అందర్నీ ఒప్పించాడు. గవర్నమెంటుకు ప్రతి కుటుంబం చేత సుమారు 45,000 రూపాయలు కట్టించాడు. అంటే ఆ ఒక్క ఊర్లోనే మొత్తం ₹1,00,00,000 డీడీల ద్వారా ప్రభుత్వానికి అందేలా చేశాడు. నేనప్పుడే చెప్పిన, అవే డబ్బులు పెట్టి ఇంటికో ల్యాప్టాప్ ఇప్పించండి. మీ పిల్లలు అప్డేటెడ్ ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, ఎర్నింగ్ కూడా చేస్తారని. మన మాట ఎందుకింటారు? గొర్రెల్లాగా కసాయి దొరగారి మాటే విన్నారు. ఆ గొర్ల కాపర్ల సంఘమోళ్ళు కూడా వారి రాజకీయాల కోసం గొర్రెల స్కీమ్‌కు బదులుగా మా పిల్లలకు కంప్యూటర్స్ ఎడ్యుకేషన్ స్కీమ్ పెట్టమని పోరాడలేకపోయారు. ఆ భావ దారిద్ర్యాన్ని అటుంచితే గొల్ల కుర్మలంతా అప్పులు చేసి మరీ డీడీలు కట్టారు. కాబట్టి కనిపించిన ప్రతివారు ఆయన్ను గొర్రెలేవి, ఇంకా రాకపాయగా, ఏమైంది అని ప్రశ్నించేవారు. డీడీలు కట్టినా తమ ఊరికి గొర్రెలు ఎందుకివ్వరని ఎంతో పోరాడి అలసిపోయిన నరసింహ గుండెపోటుకు గురయ్యాడు. ప్రభుత్వ తప్పిదం ఒక మంచి మనిషి చావుకు కారణమైంది. అమర్, లెట్స్ స్టార్ట్ ద బైక్. ఈలోపు మన మిత్రులెవరికైనా కాల్ చేసి పెట్రోల్ కోసం ఓ ₹500 బదులడిగి గూగుల్ పే చేయమంట. అసలే మనం లాక్డౌన్ చెక్ పోస్టుల్ని తప్పించుకుంటూ ఊరెళ్ళాలి పద అని బైక్పై బయలుదేరిన సమర్, అమర్ కామ్రేడ్ నరసింహ అంతిమయాత్రలో పాల్గొన్నారు. వెంటనే హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణమయ్యారు. సమర్ బైక్ నడుపుతూ ఉన్నాడు. మార్గమధ్యంలో ఎదురుగా వెళ్తున్న ఓ బైకు వేగంగా వచ్చి డివైడర్‌కి గుద్దుకుంది. అంతే, ఆ బైక్ నడిపే వ్యక్తి రెప్పపాట్లో ఎగిరొచ్చి సమర్ నడుపుతున్న బైక్ ముందు పడ్డాడు. సమర్ సడెన్ బ్రేక్ వేసి అతనిపై ఎక్కించకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ స్కిడ్ అయి కింద పడ్డాడు. అమర్ లేచి వచ్చి సమర్ చేయి పట్టుకుని లేపబోయాడు. అమ్మా అని అరిచాడు సమర్. అమర్ అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు. భుజం తీవ్రంగా నొప్పిలేస్తోందని మూలుగుతున్నాడు. కాంపౌండర్ వచ్చి డాక్టర్ వస్తున్నారని చెప్పాడు. నిండు చెరువు మధ్యలో పసుపు వర్ణమై విరిసిన పసిడి సొగసుల తుమ్మ పువ్వోలే అట్నుంచి వస్తోందో యువ డాక్టర్. తను వస్తూ ఉండగానే సమర్ మూలుగుడు ఆగిపోయింది. శివుని మెడలో నాగుపాము వలె వడి తిరిగినట్టుండే స్టెతస్కోపును మలిచి చేతిలో పట్టుకుని దగ్గరకొచ్చి చెకప్ చేస్తోంది. సమూహ అన్నాడు సమర్. ఎస్. మీరు డాక్టరా? ఎస్. యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్? నో, మనం అశోక్ నగర్ సిగ్నల్ దగ్గర కలుసుకున్నాం. గుర్తుందా డాక్టర్? ఐ నో సమర్, బట్ యువర్ షోల్డర్ మే బీ ఫ్రాక్చర్డ్. బెటర్ టు కాంటాక్ట్ అన్ ఆర్థోపెడిక్ డాక్టర్. డాక్టర్ సమూహ, నా పేరు మీకెలా తెలుసు? మిస్టర్ సమర్, యూ డోంట్ కాల్ మీ డాక్టర్, జస్ట్ కాల్ మీ సమూహ. ఇక మీరు ఎలా తెలుసంటే అడ్మిషన్ ఫామ్ మీద మీ పేరుంది గనక అని బ్లీడ్ అవుతున్న గాయాలకి ట్రీట్మెంట్ చేసింది. థాంక్యూ డాక్టర్. థాంక్యూనా
అయితే థాంక్స్ కూడా కలిపి బిల్ వసూలు చేయండి" అంటూ ప్రిస్క్రిప్షన్ పైన ఎఫ్ అని రాసి దాని చుట్టూ ఓ గీత గీసి ఇచ్చి, "ఇది రిసెప్షన్‌లో చూపించండి" అని చెప్పింది సమూహ. ఇదంతా ఏమీ అర్థం కాని అమర్ అది పట్టుకెళ్ళి రిసెప్షన్‌లో ఇచ్చాడు. "సార్ ఇక్కడ డాక్టర్ గారు ఎఫ్ అని రాశారు కదా! ఎఫ్ అంటే ఏంటి?" "ఎఫ్ అంటే ఫ్రీ. మీకు వైద్యం చేసినందుకు ఏమీ చార్జ్ చేయలేదు. ఇక మీరు వెళ్ళొచ్చు" అని రిసెప్షనిస్ట్ చెప్పడంతో అక్కడి నుంచి బయలుదేరారు. "ఈ డాక్టర్ ఎవరు అమర్? మనం ఏమీ అడగకుండానే సాయం చేస్తోంది. నాకు తెలీదు. నీకే తెలియాలి సమర్" అని మాట్లాడుకుంటూ అక్కడ్నుంచి ఆర్థోపెడిక్ హాస్పిటల్‌కి బయలుదేరారు. మన దగ్గర డబ్బు లేని ఈ పరిస్థితుల్లో భుజం విరగడం చాలా దారుణం. ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ అంటేనే ₹1000 ఖర్చవుతాయి. ఇప్పుడు అప్పెవరిస్తారమర్? ఎవరిచ్చేదేమిటి సమర్? నువ్వు నీ బాల్యం నుంచి 20 ఏళ్లుగా ఆ ఎన్‌జీఓలో డెడికేటెడ్‌గా పనిచేస్తున్నావు. నీకు చెయ్యి విరిగిందంటే ఆ సంస్థ సహాయం చేయదా? నిన్ను బాగు చేయించుకోవాల్సిన బాధ్యత వారికి లేదా? అమర్ అడిగాడు. పెట్రోల్ కోసమే కష్టంతో 500 అప్పు చేసిన వారికి ₹1000 ఎక్కడి నుంచొస్తాయి? అందుకే సమర్ ఆ సంస్థ కోఆర్డినేటర్‌కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అతను చీఫ్ కోఆర్డినేటర్‌తో మాట్లాడి తిరిగి ఫోన్ చేశాడు. మిస్టర్ సమర్, నువ్వు మన సంస్థలో 25 ఏళ్లు పనిచేస్తుండొచ్చు. కానీ ఈ కరోనాలో నిన్ను వేరే చోటకు ట్రాన్స్‌ఫర్ చేశాం. నువ్వు అక్కడికి వెళ్లి జాయిన్ అయితేనే నీకు మెడికల్ ఎయిడ్ వస్తుంది. లేకపోతే ఎంత ఎమర్జెన్సీ అయినా ఇచ్చేది లేదు అన్నాడు చీఫ్. కాదండి. నా భుజం విరిగి ఉన్న ఈ పరిస్థితిలో అదెలా సాధ్యం? నయమయ్యాక వెళ్ళమంటే బావుంటుంది గదా! అయినా ప్రమాదంలో ఉంటే కొంచెం మానవత్వం కూడా లేకుండా ఈ పంతాలేంటి? మీ ప్రవర్తనతో మీ మానవీయత, మీరు అరిగిపోయిన టేప్ రికార్డర్‌లా చెప్పే కొలీగ్‌షిప్ డైలాగ్ రంగు వెలిసిపోయింది. నా భుజం విరిగిన నొప్పి కంటే మీరు నన్ను ఓ శరణార్థి కంటే హీనంగా ట్రీట్ చేసిన నొప్పే ఎక్కువ బాధ కలిగిస్తోంది. మీతో మాట్లాడేంత వరకు కేవలం నా భుజం మాత్రమే విరిగింది. కానీ ఇప్పుడు నా గుండె కూడా పగిలింది. లేసమ్మర్, నేను చాలా చెప్పి చూశాను. వాళ్ళు దుర్మార్గంగా ఉన్నారు. ఇక నీ దారి నువ్వు చూసుకో. నేనేం చేయలేను. అంటూ ఫోన్ పెట్టేశాడు ఆ అర్ధ బ్రాహ్మణ కోఆర్డినేటర్. సమ్మర్, నాదొక డౌట్. ఆ ఎన్‌జీఓలో పనిచేసే అగ్రకులాల వారినైతే ఇలాగే ట్రీట్ చేసేవారా చెప్పు? నువ్వు కేవలం కింది కులం వాడివి కనుకనే నీకు యాక్సిడెంట్ అయిందన్నా, భుజం విరిగిందన్నా వారు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఆర్థిక వివక్ష, ఆరోగ్య వివక్షతో పాటు నాకు కుల వివక్ష ప్రధానంగా కనిపిస్తోంది. అంటూ అమర్ చాలా ఆవేదనగా మాట్లాడుతున్నాడు. కానీ సమర్ తన సంస్థ ఇచ్చిన షాక్‌లోంచి ఇంకా తేరుకోలేదు. డాక్టర్ సమూహలాగా ఫ్రీగా వైద్యం చేయగలిగే ఆర్థోపెడిక్ డాక్టర్ ఎవరో తెలీదా సమర్ నీకు? ఈ నొప్పితో ఏమీ గుర్తుకు రావడం లేదు అమర్. ఏ నొప్పి? భుజం విరిగిన నొప్పినా? నీ ఎన్‌జీఓ కులకుట్రల నొప్పినా? ఆ! గుర్తొచ్చింది అమర్. ఆ ఫోనిటివ్వు. హలో డాక్టర్ అరుణ్. దిస్ ఈజ్ సమర్ ఫ్రమ్ ఎన్‌జీఓ. హాయ్ మిస్టర్ సమర్. నో నీడ్ టు మెన్షన్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? అంటూ ఆయన బెంగుళూరు నుంచి ఎక్స్‌రే టెక్నీషియన్‌తో మాట్లాడి ఎక్స్‌రే ఎలా తీయాలో చెప్పాడు. వాట్సాప్‌లో ఎక్స్‌రే రిపోర్ట్ చూసి బెల్ట్, మెడిసిన్ రాశాడు. నెల రోజుల తర్వాత సమర్‌కి నయమైంది. మొదటి దశ లాక్‌డౌన్ సడలించారు. తన్ని ఎన్‌జీఓ వారు కాదన్నప్పటికిని గతంలో సమర్ దగ్గర మిగిలిపోయిన పనులన్నిటినీ పూర్తి చేయడంలో నిమగ్నమయ్యాడు. యురేనియం నిక్షేపాలున్న నాగార్జునసాగర్ ప్రాంతంలో రేడాన్, థోరాన్ లాంటి విషవాయువులు వెలువడుతున్నాయని వచ్చిన సర్వేపై స్పందించాలని, వైద్యుల, నిపుణుల బృందాన్ని అక్కడికి పంపించాలని సమర్ ముఖ్యమంత్రికి లేఖ రాశాడు. అంతకుముందే సమర్ ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడున్న ట్రైబ్స్‌తో మాట్లాడొచ్చాడు. ఇలాంటి పనుల్లో నిమగ్నమై పనిచేస్తూ ఓ రాత్రి రూమ్‌కి చేరుకున్నాడు. వెళ్ళేసరికి అమర్ తలకు నూనె రాసుకుంటున్నాడు. "ప్లీజ్ అమర్, అదే చేత్తో నా తలకు కూడా కొంచెం ఆయిల్ పెట్టవా?" అని రిక్వెస్ట్ చేశాడు సమర్. "సరే, తల ఇలా పెట్టు. హెడ్ మసాజ్ కూడా చేస్తా. దెబ్బకి నిద్రపోతావు." "అదేంటమ్మర్, ఆయిల్ స్మెల్ రావడం లేదు?" "ఏంది? వాసనొస్తలేదా? నాకింత బాగా పారాషూట్ ఆయిల్ స్మెల్లొస్తుంది గదా మరి." "అవునా? అయితే నువ్విక దూరంగా జరుగు. ఏం కాదులే గానీ ఆయిల్ మంచిగా పెట్టనివ్వు ముందు" అని సమర్‌ని అదిం పట్టి మరీ ఆయిల్ పెట్టాడు అమర్. అప్పటి వరకు మాట్లాడకుండా కూర్చున్న సమర్ వెళ్లి సబ్బు, నిమ్మకాయ వాసన చూశాడు. స్మెల్ కొంచెం కూడా రాలేదు. వెంటనే మూతికి కర్చీఫ్ కట్టుకుని బయలుదేరాడు ఒంటరిగా. "మిస్టర్ సమర్, మీకు కరోనా రాలేదు. ఒకవేళ వచ్చినా ఏం కాదు. నేనున్నా కదా! మీ మూతికి ఆ కర్చీఫ్ తీయండి. మీరున్నారని నేను కర్చీఫ్ తీయడం లేదు సమూహ. నాకు పక్కా కరోనా వచ్చిందనిపిస్తోంది. మేమలా భయపడితే ఈ మెడికల్ ప్రొఫెషన్‌లో ఉండలేం కానీ కర్చీఫ్ తీసి మాట్లాడకుండా కూర్చో. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నావని తీయమంటున్నా. భయపడకు. నాకు మాస్క్ ఉంది కదా! నేను భయపడుతున్నా అనుకుని ధైర్యం కలిగించడానికి అలా చెప్తున్నావు అని నాకు అర్థమవుతుంది డాక్టర్. కానీ నాకేం భయం లేదు. మీ ల్యాబ్ టెక్నీషియన్ ఎవరు లేరా? ఈ రాత్రి టైంలో ఎవరుంటారు? అందరూ వెళ్ళిపోయారు. అయినా నేను ఇంటర్ చదివేటప్పుడు ఈవినింగ్ టైంలో ల్యాబ్ టెక్నీషియన్‌గానే వర్క్ చేశానులే గానీ మీరు కొంచెం సైలెంట్‌గా ఉండండి" అని చెప్పి నేజల్ స్వాబ్ ద్వారా సెక్రియేషన్ తీసి యాంటీజెన్‌లో వేసి టెస్ట్ చేస్తోంది. "డాక్టర్ గారు, వెళ్లి వాటర్ తాగొచ్చా?" "తాగొచ్చు కానీ అన్నం తిన్నారా?" "లేదు" అంటుండగానే ఆ యాంటీజెన్‌లో 2 రెడ్ లైన్స్ వచ్చాయి. "ఓహ్! కంగ్రాట్స్ సమ్మర్, యూ గాట్ కరోనా పాజిటివ్" అంటూ టెస్ట్ కోసం యూజ్ చేసిన కిట్స్, గ్లౌజెస్‌ని జాగ్రత్తగా డస్ట్‌బిన్‌లో వేసి వాటిపై స్పిరిట్ పోసింది.
సమర్, మీ కర్చీఫ్ తీసి జేబులో పెట్టుకో, మాస్క్ ఇస్తాను. తను చేతులకు స్పిరిట్ రాసుకుని సమర్ చేతిపై కూడా స్ప్రే చేసి మాస్క్ ఇచ్చింది. పద, తినడానికి వెళ్దాం. ఎక్కడికి డాక్టర్ వెళ్ళేది? మీరేమంటున్నారో నాకు అర్థం అవడం లేదు. ఇదిగో సమర్, మళ్ళీ డాక్టర్ అంటున్నావు. నన్ను డాక్టర్ అనొద్దని చెప్పానా లేదా? కాల్ మీ ఓన్లీ సమూహ. నువ్వు తినలేదన్నావు. నాకు కూడా బాగా ఆకలేస్తుంది. గెటప్. లెట్స్ మూవ్ అండ్ ఫాలో మీ. సమర్, ఎలా వచ్చావు? బైక్ తెచ్చావా? నో, నడుస్తూనే వచ్చాను. అయితే ఓకే, నా స్కూటీ ఎక్కు అని స్టార్ట్ చేసి కూర్చుంది. సమర్ బిక్కమొఖంతో చూస్తున్నాడు. డోంట్ వేస్ట్ టైమ్, లెట్స్ గెట్ ఆన్ సమర్ అనడంతో బైక్ ఎక్కి వెనకాల కూర్చున్నాడు. నాకొచ్చిన రోగమేంది? డాక్టర్ నన్ను బైక్ ఎక్కమండేంది? దయ్యాలతో సంసారం అన్న సామెత విన్నాం కానీ, ఈవిడగారు ఏకంగా కరోనాతో కాపురం చేసేలా ఉందేంటి? అని సమర్ అనుకుంటూ ఉండగానే హిమాయత్ నగర్ హోటల్ ముందు బైక్ ఆగింది. మిస్టర్ సమర్, ఇది అంత పెద్ద ప్రమాదకరమైన రోగమేం కాదు. కానీ ప్రమాదకరమని భయపెట్టారు. అంతే. నీవు నా పర్యవేక్షణలో ఉన్నావు. నేను చెప్పిన జాగ్రత్తలు పాటించు, ప్రశాంతంగా ఉండు. తిండానికి తప్ప దేనికీ నోరు తెరవకు. కేవలం తినేటప్పుడు మాత్రమే. మాస్క్ తీసి జేబులో పెట్టుకో. ఏదీ ముట్టుకోకు. నీకేం కావాల్సొచ్చినా నాకు చూయించు. నేను వడ్డిస్తాను అని చెప్పి సమర్‌కి కింది నుంచి మీది వరకు ఫుల్‌గా శానిటైజర్ స్ప్రే చేసింది. హ్యాండ్ వాష్ చేసుకుని, ఒకే టేబుల్‌లో ఎదురెదురుగా కూర్చుని భోజనం చేసి, తిన్న పేపర్ ప్లేట్స్‌ను డస్ట్‌బిన్‌లో పడేసి, కూర్చున్న చోట ప్రత్యేకంగా శానిటైజ్ చేసి హాస్పిటల్‌కు వెళ్ళిపోయారు. ఇక్కడ ఎస్ఎఫ్ఐ స్టేట్ ఆఫీస్‌లో ఐసోలేషన్ రూమ్స్ ఏర్పాటు చేశారు సమూహ. నేనక్కడికెళ్తాను అని సమర్ చెప్పడంతో మెడిసిన్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇప్పించి సమర్‌ని అక్కడ డ్రాప్ చేసి వెళ్ళింది సమూహ. అసలు ఎవరీ సమూహ? అడక్కుండానే ప్రాణహిత వచ్చి ఆదిలాబాద్ బీళ్లను తడిపినట్టు, చుక్క నీరు లేక దుమ్ము లేస్తున్న రాయలసీమ నేలను కావేరి వచ్చి ముద్దాడినట్లు, ఫ్లోరిన్ గాయం సలుపుతున్న నల్లగుండను తన పరవళ్ల పాటుతో అల్లుకున్న కృష్ణమ్మల వచ్చింది సమూహ. అసలు ఎవరీ సమూహ? ఇది సమర్‌ను వెంటాడుతున్న ప్రశ్న. ఎందుకు తనపై ఇంత బాధ్యత? పైగా డాక్టర్ అనొద్దు, పేరు పెట్టి పిలవమని అంటోంది. చూస్తే తను బాగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తోంది. కానీ ఎవరనేది స్ట్రైక్ అవడం లేదు. తననే అడిగితే ఏమనుకుంటుందోనని ఓ సందేహం. ఎన్నోసార్లు సమూహకి ఫోన్ చేయాలనుకున్నాడు, కానీ ఆగిపోతున్నాడు. బయటకు వెళ్లకుండా ఒకే చోట ఉండి, అదే పనిగా పుస్తకాలు చదవటం, పాటలు వినటం, పుష్టిగా తినటమే పనిగా ఉంది ఐసోలేషన్‌లో. ప్రతిరోజూ ఇదే పని రిపీట్ అవుతూ ఉండడంతో చిరాకొస్తోంది సమర్‌కు. అసలే కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్టు తిరిగినవాడాయె. చల్లని గాలి వీచినప్పుడల్లా, వెన్నెల రాలి కురిసినప్పుడల్లా, చుక్కలు తూలి మెరిసినప్పుడల్లా సమూహ ఆలోచనలే. ఏమైనా కానీ ఇక తన్ని 'హూ ఆర్ యూ' అని అడగాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఫోన్ తీసుకుని ప్రిస్క్రిప్షన్ మీదున్న నెంబర్‌కి ఫోన్ చేశాడు. హలో సమర్, చెప్పండి. హలో, డాక్టర్ సమూహ గారా మాట్లాడేది? అన్నాడు మొహమాటంతో కూడిన తత్తరపాటుతో. నో సమర్, దిస్ ఈజ్ ఓన్లీ సమూహ. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఓకే, ఓకే సమూహ. బట్ ఐ హావ్ వన్ డౌట్. గో ఆన్. ఎంత గుర్తు చేసుకున్నా నీవు ఎవరనేది అస్సలు గుర్తు రావడం లేదు సమూహ. అసలెవరు నువ్వు? నేను సమూహ అని నీకు తెలుసు గదా సమర్. మళ్ళీ ఎవరు నువ్వు అంటే నేనేం చెప్పాలి? డోంట్ బీ ఓవర్ స్మార్ట్ సమూహ. టెల్ మీ హూ ఆర్ యూ? నీ అసలు పేరు సమూహనేనా? నాకెందుకో డౌటొస్తోంది. నా ఫోన్ నంబర్ నీ దగ్గర ఉండడం ఏంటి చెప్పు? ఏం చెప్పాలి సమర్? చెప్పడానికి ఏముందసలు? ఒకటి మాత్రం చెప్తాను. నీ ఐక్యూ, ఫిట్‌నెస్ నీ స్టూడెంట్ మూవ్‌మెంట్ డేస్‌లా లేదని అర్థమైంది. ఇప్పుడు కరోనా వలన ఐసోలేషన్‌లో ఖాళీగా ఉన్నావు గాబట్టి నీకు డౌటొచ్చింది. లేదంటే ఈ డౌట్ కూడా ఇప్పట్లో వచ్చేది కాదు. వామ్మో! నా మీద ఇంత అబ్జర్వేషనా? ముందు నీవెవరో చెప్పు డాక్టర్ సమూహ గారు. నువ్వు ఫిజీషియన్‌వా? సైకియాట్రిస్ట్‌వా? నో, ఐ వోంట్ టెల్ యూ అంటూ నార్మల్ ఫోన్ కాల్‌ని వీడియో కాల్‌గా కన్వర్ట్ చేసింది. సెల్ ఫోన్ స్క్రీన్ మీద నుంచి తన చూపులు లైట్ స్పీడ్‌లో దూసుకొస్తున్నాయి. తన స్పెక్స్ వలన తను మరింత బ్యూటీ అనిపిస్తోంది. నిండు వేసవిలో పూసిన చెంగల్వ పువ్వులా, ఉక్కపోతలో మెరిసిన వర్షపు నవ్వులా కనిపిస్తోంది సమూహ. తను ఎవరనేది డైరెక్ట్‌గా అడిగితే చెప్పట్లేదనుకున్నాడో ఏమో! మెల్లగా మాటలో దించాడు. సమూహ, లాక్‌డౌన్‌లో అందరికీ ఫుడ్ సర్వ్ చేయాలని నీకెందుకనిపించింది? అలా ఒక వ్యక్తిగా ఎంతమందికి చేయగలవు చెప్పు? చెప్పక తప్పదా సమర్? తప్పదు సమూహ. ప్లీజ్ టెల్ మీ. అదంతా ఎస్ఎఫ్ఓ ఇన్‌స్పిరేషన్. ఒక ఎస్ఎఫ్ఓ ఓల్డ్ స్టూడెంట్‌గా అది నా కర్తవ్యం. నేనొక్కదాన్నేం కాదు. నాకు తోడు 13 మంది డాక్టర్స్‌ని పోగేశాను. ఫుడ్ పంచడానికే పరిమితమయ్యామని ఎందుకనుకుంటున్నావు సమ్మర్? వలస కార్మికుల్ని వాళ్ళ స్వస్థలాలకు, ఇతర రాష్ట్రాలకు పంపడానికి వాహనాలేర్పాటు చేశాం. దిక్కులేని వారందరికీ భోజనాలు, వలస కార్మికులందరూ వాళ్ళ ఇళ్లకు వెళ్లడానికి వాహనాలేర్పాటు చేయాలని మా డాక్టర్ల బృందం ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఒత్తిడి తెచ్చాం. మాకు ఎస్ఎఫ్ఓ సర్వ్ మాత్రమే కాదు, స్ట్రగుల్ కూడా నేర్పింది కదా సమ్మర్. అవును. కానీ నువ్వు ఎస్ఎఫ్ఏలో వర్క్ చేశావా? అస్సలు గుర్తుకు రావడం లేదు సమూహ. అయినా నాలాంటి వారు నీకెలా గుర్తుంటారు సమర్? మీటింగ్స్‌కొచ్చినప్పుడు మా వైపు తిరిగి చూస్తే గుర్తుండేవాళ్ళం. వి ఆర్ పార్ట్ ఆఫ్ ద నేచర్ యూ నో. బట్ యూ డిడ్న't టర్న్ టు us. యువర్ బిహేవియర్ వాస్ అగెయిన్స్ట్ ద నేచర్. ఎట్ ద టైమ్ ఐయామ్ నాట్ లైక్ యూ. బట్ ఐ లైక్ యూ. కాబట్టి నేను నిన్ను చాలా టైమ్స్ చూసేదాన్ని. నువ్వొక్కసారైనా తిరిగి చూస్తేనా
అసలు వీడు మనిషా? ఆర్గనైజేషన్ మేడ్ రోబోనా? అని నాకు ఒక్కోసారి డౌట్ కూడా వచ్చేది తెలుసా? ఇప్పుడంటే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను కానీ, అప్పుడు ఆ టీనేజ్‌లో ఇంత సీన్ లేదు కదా! పైగా మనం ఆర్గనైజేషన్ పీపుల్ సైతమే. కానీ నీ పిచ్చి డిసిప్లిన్ చూసి దూరం నుంచైనా సరే ఒరేయ్ రోబో మ్యాన్ అని పిలిచి పరిగెత్తాలనిపించేది. ఆ ఊహల్లో తిరుగాడుతూ ఇంటర్ పూర్తి చేసిన నాకు మెడిసిన్‌లో బి కేటగరీ సీటొచ్చింది. అప్పటికే నేను ల్యాబ్‌లో పార్ట్ టైమ్ పనిచేసేదాన్ని. మేమసలే పేదవాళ్ళం కనుక ఫీజు కట్టడానికి సరిపడా డబ్బు లేదు. నేనిక మెడిసిన్ మీద ఆశ వదులుకున్నాను. ఈ విషయం తెలుసుకున్న మన ఎస్ఎఫ్ఓ కమిటీ నా కోసం ఆ రోజుల్లో రూ. 1,50,000 పోగేసి ఇచ్చింది నేనెలా మరవగలను కామ్రేడ్ సమర్? ఆ డబ్బులు మూటగట్టి నువ్విచ్చిన ఆ వైట్ కర్చీఫ్‌ని జాతీయ జెండా కంటే భద్రంగా దాచుకున్నాను తెలుసా? అంటే నువ్వు సవడమ్మవా? హహ! కాదు చదువులమ్మను. సరిగా చదువుకున్నాను కనుక ఇప్పుడు సమూహను. రియల్లీ ఐ సాల్యూట్ కామ్రేడ్ సమూహ. రియల్లీ ఐ సాల్యూట్ కామ్రేడ్ సమూహ. ఎంతో కష్టపడి ఇవాళ ఒక స్థాయిలో ఉన్నావు. గ్రేట్. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థాంక్ యూ సమర్. కానీ క్యూబా డాక్టర్లు ఆఫ్రికా గ్రామీణ ప్రజల దగ్గరికెళ్లి వైద్యం చేసినట్టు, నల్లమల చెంచులకు, ఆదిలాబాద్ అడవుల్లోని గోండులకు, భద్రాచలం అడవుల్లోని కోయలకు, ఆదివాసీలకు ఇంకెంతో వైద్య సాయం చేయాల్సి ఉన్నది. దానికి నీ హెల్ప్ కూడా కావాలి. నా హెల్ప్ తప్పకుండా ఉంటుంది. కానీ మొత్తానికి నన్ను ఇన్ని రోజులు ఆడుకున్నావన్నమాట. హలో! నిన్ను ఆడుకోవడం కాదు, మీద పడి రక్కాలి. నీ మీద నాకు ఎంత కసి, కోపం ఉందో తెలుసా? నిజంగానైతే నిన్ను గిరగిరా తిప్పాలి. గోడకేసి అదమాలి. నీ చెవిలో రోబోమాన్ అని గట్టిగా అరవాలి. అని ఏవేవో మాట్లాడుతోంది సమూహ. ఆ మాటలోని వాస్తవికత తన కళ్ళ నుంచి కన్నీళ్లలా రాలుతున్నాయి. హలో సమూహ! ఈ కన్నీళ్ల కారణమేంటి? కారణమా? ఒక రోబోమ్యాన్. అయినా అంతా అయిపోయాక కారణం అడిగితే ఏం లాభం? ముందు ఆ రోబోమ్యాన్ అనేవాణ్ణి ప్రతిరోజూ ఒక గంట సేపైనా కొన్ని పూలను, తేనెటీగల్ని, పచ్చని తోటల్ని, సీతాకోక చిలకల్ని చూడమని చెప్పు. నీటికి, మేఘానికి, ఉరుముకు, మెరుపుకి, వర్షానికి, నేలకి, నిశికి, శశికి గల కార్యకారణ సంబంధమేంటో కాసేపైనా ఆలోచించమను అని కన్నీళ్లు తుడుచుకుంటూ ఓ నిట్టూర్పుతో బాయ్ చెప్పి కాల్ కట్ చేసింది.